ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ స్పీడ్ అందుకుంది. ఇవాళ చాలామంది నాయకుల దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించింది సిట్. ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయి, అనుమానం ఎలా వచ్చిందనే విషయాలను సిట్కు వివరించారు నేతలు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సరితా తిరుపతయ్య సహా మరికొందరి స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. సిట్ బృందం రికార్డ్ చేసింది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లే అంటూ ఉన్నారు. ఆయన తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా పోలీసులకు సమాచారం ఇచ్చాను అన్నారు. డేటా అంతా డ్యామేజ్ చేశారని, కేవలం 15 రోజుల డేటా మాత్రమే ఉందన్నారు. నక్సలైట్లు, ఉగ్రవాదుల ఫోన్లు ట్యాప్ చేయాల్సింది పోయి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి కేసీఆర్, కేటీఆర్ నీతి వ్యాఖ్యలు పలుకుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేయించిందన్నారు. 100% సూత్రధారులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లే అంటున్నారు. షర్మిల, కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉండొచ్చు అని అంటున్నారు టీపీసీసీ చీఫ్. ఆఫీసర్ ముందు నేను వివరాలు ఇచ్చినాను. 2.5 సంవత్సరాలుగా నా ఫోన్ ట్యాపింగ్లో ఉందని అనుమానం ఇలా రుజువైంది. వాళ్ళు డేటా అంతా డ్యామేజ్ చేశారు. ఓన్లీ 15 రోజుల డేటా మాత్రం అవైలబుల్ ఉంది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా మా ఫోన్లు ట్యాప్ చేసింది. టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం ఈ దేశంలో ఎవరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ నక్సలైట్సో లేక ఉగ్రవాదులో, టెర్రరిస్ట్ అయితే తప్ప. మమ్మల్ని కూడా ఆ ఖాతాలో వేసి ఒక రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే ఎంత హేయమైన చర్యకు కేసీఆర్ పాల్పడ్డారో అర్థమవుతా ఉంది. ఇలా కేటీఆర్, కేసీఆర్ బయటకు వచ్చి నీతి మంత్రులుగా చెప్తా ఉన్నారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడ్డంటే కేసీఆర్, కేటీఆర్ పనిష్మెంట్ కావాలి. అదేవిధంగా ఆనాడు దీనికి సహకరించిన చీఫ్ సెక్రటరీ కానీ, ఆనాడున్నట్టు హోమ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ వారందరూ కూడా పనిష్మెంట్ కావాలి. ఎన్నికల్లో ఓడిపోతున్నాం తెలిసి ఈ హార్డ్ డిస్క్లను డ్యామేజ్ చేశారు, రికార్డు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక హేయమైన చర్య. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగలే. ఇది దేశ చరిత్ర మొదటిసారి కాబట్టి వారికి తక్షణమే పనిష్మెంట్ కావాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ప్రధాన సూత్రధారి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి అబ్బాయి కేటీఆర్ గారు, ప్రభాకర్ రావు గారు, అప్పుడున్నటువంటి డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు రివ్యూ చేయకుండా, ప్రతి 2 నెలలకి ట్యాపింగ్లో రివ్యూ చేయాల్సి చేయకుండా ఉదాసీనంగా వివరించడం వల్ల ఈ చర్య జరిగింది. గతంలో కేసీఆర్ పాలనలో ప్రభుత్వ సంస్థలను మిస్యూజ్ చేసింది అంటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. సోమేష్ కుమార్, ప్రభాకర్ రావు లాంటి వారు కేసీఆర్ కుటుంబానికి లొంగిపోయి ఈ పని చేశారంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా కేసీఆర్ కుటుంబానికి అప్పజెప్పారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్తో తమ మూమెంట్స్, పార్టీ యాక్టివిటీ మొత్తం రికార్డ్ చేశారని, హౌస్ అరెస్టులు కూడా చేశారని అన్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ ముందే పసిగట్టి కట్టడి చేశారన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణమని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలను కూడా వదల్లేదు అని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టినట్టుగా సిట్ గుర్తించిందని చెప్తున్నారు. ప్రభుత్వం కేసీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏ విధంగా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని, గవర్నమెంట్ మెకానిజంని ఏ విధంగా మిస్యూజ్ చేసిరో దానికి ఒక ఉదాహరణే ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్గా ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన కావచ్చు, లేదంటే ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అలాంటి వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ జరగడం జరుగుతుంది. అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేవలం ఒక పర్టికులర్ పీరియడ్ వరకే దాన్ని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ మెకానిజంని అప్పట్లో ఉన్న సోమేష్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ గారు కావచ్చు, వాళ్ళు ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం కూడా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ మొత్తం మెకానిజంని కూడా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు పనిచేయడం జరిగింది. అంటే ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు కావచ్చు, ముఖ్య నాయకులు అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి మా యొక్క మూమెంట్స్ కావచ్చు, మేము మాట్లాడుతున్న మూమెంట్స్ కావచ్చు, పార్టీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేసి దాన్ని తీసుకొని దాంతో వాళ్ళు అడ్వాంటేజ్గా దాన్ని మార్చడం జరిగింది. ఇది అటు మావోయిస్టుల సానుభూతి పరులు అంటూ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల నంబర్లు రివ్యూ కమిటీకి పంపించి ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు మావోయిస్టుల కదలికలు పెరిగాయని చెప్పి ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించారని సిట్ ఐడెంటిఫై చేసింది.
మరోవైపు తన ఫోన్ను కూడా ట్యాప్ అయ్యాయని వైఎస్ షర్మిల కూడా చెప్తున్నారు. హైదరాబాద్లోనే ట్యాప్ చేశారంటున్నారు షర్మిల. సో ఇప్పటికే బాధితులు వాంగ్మూలాలు తీసుకున్నారు. ఎవరు ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయని చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. అటు ప్రభాకర్ కూడా సిట్ విచారిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు వెళ్లే అవకాశం ఉంటుందనే విషయంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ కూడా కనిపిస్తుంది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. నగేష్, ఈరోజు ఎవరు ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయి అంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. అటు ప్రభాకర్ కూడా విచారిస్తున్నారు. సో ఈ కేసు ఎటువంటి మలుపులు తీసుకునే అవకాశం ఉంది ఈ కేసులో? ఖచ్చితంగా రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ అటెండ్ అయ్యారు. అలాగే బీజేపీ నేతలు కూడా ఈ నెల 22న అటెండ్ కాబోతున్నారు. రఘునందన్ కానీ, ఈటెల కానీ, అరవింద్ కానీ, వీళ్ళు ముగ్గురు ఎంపీలు కూడా అటెండ్ కాబోతున్నారు. అంటే ఓవరాల్గా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి అనిల్ ఆరోపించాడు. 2018లో కాంగ్రెస్ నేతల ప్రతి కదలికపైన దృష్టి పెట్టి వాళ్ళ కదలికలను పసిగట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు ఎన్నికల్లో ఎలా సమాయత్తం అవుతున్నారు, వాళ్ళ నేతల పరిస్థితి ఏంటి, వాళ్ళ డబ్బు పంపిణీ ఎలా జరుగుతుంది, ఎక్కడ నిఘా పెట్టాలి, ఎక్కడ పోలీసులు ఉంచాలి, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ కదలికలు ఏంటి, వాళ్ళని ఎవరు కలవడానికి వస్తున్నారు, వాళ్ళకు పక్క రాష్ట్రాల నుంచి డబ్బు వస్తుందా, లేదంటే ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, ఇవాళ ప్రతి విషయాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్న పరిస్థితి. దాదాపుగా 600 నుంచి 800 మంది వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ విన్నారని చెప్పి కూడా ఇప్పటికీ సిట్టు ఆఫ్ ద రికార్డ్ చెప్తుంది. దాదాపు ఇందులో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ప్రైవేటు వ్యక్తులు ప్రతి కదలికను గమనించి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఆయుధాన్ని ఎంచుకొని మళ్ళీ 2023లో అధికారంలోకి రావడానికి నానా ప్రయత్నాలు చేసింది. ప్రభాకర్ రావు ఇందులో సూత్రధారిగా ఉన్నాడు. ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్గా, అప్పుడు తను రిటైర్మెంట్ అయినా కూడా ఎస్ఐబి చీఫ్గా కంటిన్యూ చేస్తూ ఓఎస్డి పోస్ట్ ఇస్తూ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే వాళ్ళు రాజకీయ నేతలు ఎక్కడ సంతకాలు పెట్టకుండా కేవలం అధికారులతోనే ప్రతి పేరును అందులో ఎంటర్ చేసి వీళ్ళంతా మావోయిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు, తీవ్రవాదులు అని చెప్పి రకరకాల వాళ్ళకి పూసి వాళ్ళందరినీ కూడా తీవ్రవాదులుగా చూపెడుతూ వాళ్ళ ఫోన్లని వాళ్ళ కాల్ డేటా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రికార్డర్లని కూడా తెప్పించుకొని ప్రతి కదలికను వినడం. ప్రణీత్ రావు కానీ, భుజరంగారావు కానీ, ప్రభాకర్ రావు చెప్పినట్టే కింది స్థాయి అధికారులందరూ కూడా ఎవ్రీ మినిట్ వాళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ఒక రూమ్ని, ఒక వార్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని ప్రతి కదలికను వినడం. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కానీ మిగతా నేతలందరి ఫోన్లు కూడా, ఎందుకంటే వాళ్ళ కదలికలు గమనిస్తూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, అధికారంలోకి రావడానికి ఇంత చీప్గా వ్యవహరిస్తారా, ఇది హేయమైన చర్య అని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మరి రఘునందన్ రావు కానీ, అరవింద్ కానీ, ఈటల కానీ వాళ్ళు చెప్పే సమాధానాలు కూడా చాలా ఇంపార్టెంట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కానున్నాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అని మీకు ఎలా తెలుసు అని అడిగిన దానికి ఫోన్ ట్యాపింగ్ గురైంది అని ఆరోపిస్తున్న వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? నిజానికి ఫోన్ ట్యాపింగ్ గురైంది అని, ట్యాపింగ్ గురైన ఫోన్ తెలియవు అని అంటారు. అది టెక్నికల్గా నిరూపించాల్సినటువంటి అంశం. సో ట్యాపింగ్ గురయ్యింది అంటానికి వీళ్ళు చూపించే ఆధారం ఏంటి? అంటే సాంకేతికంగా ఇదంతా హార్డ్ డిస్కులలో నిక్షిప్తమైంది. ఇప్పటికే ఎస్ఐబి ఆఫీస్లో పూర్తిగా ధ్వంసం చేశారు. కానీ ధ్వంసం చేసినా కూడా ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ మేమంతా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాం. అది ఎస్ఐబి అప్పటి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు చెప్పడం వల్లనే నేతల ప్రతి కదలిక విన్నామని చెప్పారు. కానీ పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా అప్పటి మాడ్యులేషన్ ప్రకారం కావచ్చు, టెక్నికల్గా కూడా కొన్ని అంశాలని వాళ్ళు బ్యాక్ ఎండ్ తీసుకొని వాటిని రిట్రీవ్ చేశారు. రిట్రీవ్ చేసిన తర్వాత చాలా అంశాలను కూడా ప్రస్తుతం సిట్టు విచారిస్తున్న క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ చాలామంది ఫోన్ ట్యాపింగ్ ఎలా గురైంది, వాళ్ళ కదలికలు ఎలా గమనించారని చెప్పి కూడా వీళ్ళు కూడా వాళ్ళ మాటల్ని విన్నారు. ఎందుకంటే రిట్రీవ్ అయిన తర్వాత కొంతమంది నేతల కదలికలను కూడా ఆ రికార్డు పరంగా వాళ్ళకు సాంకేతికంగా బయటకు వచ్చింది. ఎందుకంటే ఇందులో న్యాయమూర్తుల పేర్లు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారన్న విషయాన్ని విన్న తర్వాతనే సాంకేతికంగా ప్రూవ్ చేయడం కోసమే ఈ సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతల సాక్ష్యాలు వాళ్ళకు వాంగ్మూలం రూపంలో నమోదవుతున్నాయి. మళ్ళీ ప్రభాకర్ రావు కూడా మళ్ళీ విచారణకు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది టెక్నికల్గా సాంకేతికంగా ప్రూవ్ చేయడం కోసమే ఈ సాక్షులను విచారించి తదుపరి న్యాయస్థానాల్లో ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం కోసమే ఈ విచారణ అంతా కొనసాగుతుంది.
రైట్ నాగేష్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎస్ఐటి చాలా వేగంగా ముందుకు వెళ్తోంది, దూకుడుగా ముందుకు వెళ్తోంది. అమెరికా నుంచి రప్పించి మరీ ప్రభాకరరావు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఎవరు ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయని అంటూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్తో పాటు ఈరోజు మరి కొంతమంది దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. 2-3 రోజుల్లో మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకునే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ దగ్గర నుంచి, అలాగే బండి సంజయ్ తదితరుల దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకునే